నమస్తే మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి నా ఆత్మ ప్రణామాలు, కోటి కోటి ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మాది వినాయకపురం అండి. నా పేరు లలితాదేవి. 2009లో శ్రీశైలం ధ్యానయజ్ఞం వెళ్ళినప్పుడు అప్పుడు ధ్యానం గురించి తెలుసుకున్నాను. అప్పుడు పొందిన ఆనందం, ఇక గురువు అంటే ఈయనే గురువు, ఇక సరెండర్ అయిపోయానండి పత్రిజీ గారికి. నాలో పత్రిజీ గారిని చూసుకుంటున్నాను, ప్రతి మనిషిలోనూ ప్రతి జీవిలోనూ పత్రిజీ గారిని చూసుకోగలిగాను. అసలు ఒక్క క్షణంలోనే అంత ఆనందం. అప్పటి వరకు అన్వేషణలో ఉన్నాను, భగవంతుడు అంటే ఎలా ఉంటాడు, ఈ దుఃఖంలో నుంచి ఎలాగపోతారు, ఎన్నో చేస్తున్నాం కదా. అన్వేషణలో ఉన్న వాళ్ళకి అడ్రస్ దొరికింది. ఇక భగవంతుని అడ్రస్ దొరికింది కాబట్టి ఇక దేనికి అన్వేషించక్కర్లేదు. ఇంకా ఈయనే నా గురువు. ఈ గురువు తప్ప ఇంకా ఏమీ అవసరం లేదు. ఈ గురువు సరెండర్ అయిపోయి, ఈ గురువు ఏది చెప్తే అది చేసుకుంటూ, ఈ ఆశయాలన్నీ కూడా ఆదర్శవంతులుగా మనం తయారవ్వాలి. గురువు ఆశయాలన్నీ కూడా మనం నెరవేర్చాలి అని అలాగా నిర్ణయించుకున్నానండి. తర్వాత బ్రాండ్ అంబాసిడర్గా జాయిన్ అవ్వటానికి ఈ ప్రచారం చెయ్యాలి అన్నారు. అమౌంట్ గురించి ఆలోచించలేదు, కానీ ఇంట్లో నుంచి వెళ్ళినవరేమో ఈ ప్రచారం ఎలా చేయాలి, ఏదైనా ఒప్పుకున్న తర్వాత అది కంప్లీట్గా చెయ్యాలి, దాన్ని లేకపోతే ఒప్పుకోకూడదు, అది నా ధ్యేయం. అయితే వెనకాడానండి. ఇక దుర్గవాణి మేడం గారు సత్తుపల్లి వచ్చినప్పుడు చెప్తే కొంచెం వెనకాడాను. నేను అలా చేయలేనేమో, ప్రచారం చేయలేనేమో, ఇంట్లో ఒప్పుకుంటారో లేదో అని అనుకున్నప్పుడు సరే ఆగిపోతే అల్లిపల్లి రాజుగారు, మేడం మీరు పర్ఫెక్ట్ పర్సన్, మీరు జాయిన్ అవ్వండి, మీరు ఎలాగైనా ప్రచారం చేయగలుగుతారని చెప్పారు. సరేనని చెప్పిన కనహా శాంతివనంలో అంబాసిడర్గా జాయిన్ అయ్యానండి. అప్పటి వరకు నాకు అసలు ఇలా మాట్లాడాలంటే భయం, నాలో భయం అంతా పోయింది. ప్రచారం కూడా బాగా జరుగుతుంది. అసలు ఎలా అంటే ప్రతి ఇంటింటికే జానాలు పెట్టామండి. శాకాహార ర్యాలీలు, పౌర్ణమి అమావాస్య క్లాసులు, ఇవన్నీ చక్కగా జరుగుతున్నాయి. అసలు అంబాసిడర్గా జాయిన్ అయిన తర్వాత ఎంత చేయగలుగుతున్నామో చాలా ఆనందం, సంతోషం. ఇప్పుడు ప్రజెంట్గా పత్రిజీ దేవాలయాలన్నీ ధ్యానాలయాలు అవ్వాలన్నారు. బాబా గుడి దగ్గరికి వెళ్ళామండి. అక్కడ కూర్చున్న వాళ్ళకి, అమ్మ మీరు పూజలు చేస్తున్నారు, పారాయణలు చేస్తున్నారు, బాబా ఏం చెప్పారు మనకి, మన వాడాలో దొంగలున్నారు జాగ్రత్త, ఆయన ఆత్మధనం దోచుకుంటున్నారు అన్నారు. అసలు ఈ పత్రిజీ గారి పరిచయం అవ్వకముందు ఆత్మ అంటే తెలుసు కానీ అనుభవపూర్వకంగా తెలియదు. ఆత్మధనం అంటే అసలే తెలియదు. ఇవన్నీ తెలుసుకున్నట్లన్నింటినీ వాళ్ళకి చెప్పుకుంటూ, పారాయణే కాదమ్మా ఇవన్నీ ఇలా చెయ్యాలి అని చెప్తుంటే వాళ్ళందరూ చాలా చెప్తున్నారు, మేడం మీరు ప్రతిరోజు వస్తారా, చెప్తారా అని అడుగుతున్నారు. అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నారు. వాళ్ళు 11 సార్లు పారాయణ చేసి వెళ్ళిపోతున్నారంట మంగళవారం. ఆ మేడం తోటి, హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నారు కదా, మాకు ఒక అరగంట అవకాశం ఇస్తారా, మేము సత్సంగం చెప్తామన్నాం. ధ్యానం అంటే చాలామంది ముందుకు రావట్లేదండి, భయపడుతున్నారు. అందుకని మేము ఏం చేస్తున్నామంటే సత్సంగం అని చెప్తున్నాం. సత్సంగం చెప్తామండి అని అంటే వాళ్ళు 5 సార్లే పారాయణ చేసి ఒక అరగంట సమయం మాకు ఇచ్చారు. అప్పుడు హనుమాన్ చాలీసా ఎవరు పాడారు, ఏ సందర్భంగా పాడారు, దాని అర్థం తెలుసా అన్నాను. తులసీదాస్ పాడారండి, మిగిలిన ఏం మాకు తెలియదు అన్నారు. అప్పుడు నేను చెప్పాను, తులసీదాస్ ఏ సందర్భంగా పాడాడు, మనం హనుమాన్ చాలీసా అర్థమే తెలుసుకుంటున్నాం, అంతరార్థం కూడా చెప్తానమ్మా నేను చెప్పిన వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాను. అప్పుడు తులసీదాసు రామభక్తుడు, రామ అంటే రామతనయత్నంలో ఉంటాడు. ఒక కుటుంబంలో ఒక గుడ్డివాడు ఉంటాడు. అతను రోజు కుటుంబ సభ్యులందరూ విసుక్కుంటారు, ఈ గుడ్డివాడికి ఎన్ని రోజులు చేయాలి అని చెప్పని. ఇక గుడ్డివాడు ఏమి నిర్ణయించుకుంటాడంటే, వీళ్ళందరితో తిట్లు తినేకంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిది అని చెప్పని బయలుదేరతాడు. ఇంట్లో నుంచి బయలుదేరి రోడ్డుని వెళ్తూ ఉండగా రామతన్మయత్నంతో తులసీదాస్ వస్తుంటాడు, ఈ గుడ్డితనంతో ఇతను వెళ్తూ ఉంటాడు. ఇది ఒకరికొకరు తెలియకుండా టచ్ అవుతారు. టచ్ అయి పడిపోయేటప్పటికి అప్పుడు ఈ తులసీదాసు ఏంటి ఎవరినో పడేసాను నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఇతను పడవేశాడు. అయ్యో నాన్న నిన్ను పడవేసానా నేను, అయ్యో స్వామి అని చెప్పని పట్టుకుని లేపుతాడు. లేపేటప్పటికి ఇతను గుడ్డితనం పోయేటప్పటికి అతను అంటాడు, స్వామి మీరు మామూలు మనుషులు గారు, దేవుడే మీరు, నాకు కళ్ళు లేవు, నాకు కళ్ళు వచ్చినాయి అని చెప్పని అతను దండాలు పెడతాడు. బాబు నాకేమీ తెలియదు, నేను రామభక్తుడిని, నాకు ఇంకేమీ తెలియదు అంటుంటాడు. ఇలా జరిగేటప్పటికి ఆ గ్రామంలో ఇంకొకళ్ళు కుంటితనంగా ఉన్నవాళ్ళు వెళ్ళి ఇతను తాకి కుంటితనం పోయింది. అలాగా చాలామంది చాలా అనుభవాలు పొందిన తర్వాత రాజుకు తెలుస్తుంది. ఆ రాజుగారు ఎవరో తులసీదాసుని తీసుకురమ్మంటారు. తులసీదాసు నువ్వేవో
నువ్వయ్యో ఈ మహిమలు చేస్తున్నావంట, మహిమలు నాకు చూపించు అంటారు. చూపించు అంటే అప్పుడు నాకేమీ మహిమలు తెలియదు ప్రభు, రామభక్తి తప్ప రామనామ తప్ప నాకేమీ తెలియదు అంటే, నేను ఈ దేశపు రాజును, నాకు మహిమ చూపించకపోతే నీకు కొరడాలతో దెబ్బలు తప్పవు అని చెప్పానంటే, అప్పుడు నాకేమీ తెలియదు ప్రభు, రామనామ తప్ప అని అలా చెక్కలతో భజన చేసుకుంటూ ఉంటాడు. ఈ రాజుగారు భటుల్ని పిలుస్తారు. భటుల్ని పిలిచి కొరడాలతో పట్టుకొని మీరు చుట్టూ నిలబడండి, నేను ఆజ్ఞ ఇచ్చినప్పుడు మీరు కొరడాలతో తులసీదాసుని కొట్టమని చెప్తారు. అప్పుడు వాళ్ళు రెడీగా చేతులు ఎత్తి కొరడాలతో రెడీగా ఉంటారు. ఇతను రామనామం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఈ ఒక్కొక్క భటుడి దగ్గర ఒక్కొక్క కోతి నిలబడి భీకరంగా చూస్తూ ఉంటుంది. ఈ భటులందరూ వణికిపోతూ ఉంటారు. ఈ వణికిపోతూ ఉంటే ఈ రాజుగారు ఆజ్ఞ ఇచ్చినా కూడా వాళ్ళు ఏమీ వేయటం లేదు. ఈ తులసీదాస్కి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. అప్పుడు ఈయన హనుమాన్ చాలీసా పాడటం మొదలు పెడతాడు. హనుమాన్ ఎలా ఉన్నాడు, కుండలాలతో ఉన్నాడు, వజ్రాల హారం వేసుకున్నాడు, సుగుణాల్లో సాగరవంత సుగుణాలు ఉన్నాయి మీకు అని చెప్పని, మీరు లంకకి వెళ్ళారు, లంకలు దహనం చేశారు, సీతమ్మ వారిని రాముల వారి దగ్గరికి చేర్చారు. ఇదంతా చాలీసా, మన బొచ్చే చాలీసా అనమాట. ఇది పొగడటం, స్వామిని దర్శించాడు, ఆయన చేసిన పనులు పొగుడుతున్నాడు, అది చాలీసా. అమ్మ మీరు ఇంతవరకే తెలుసుకుంటున్నారు, స్వామిని పొగడటం ఇది మంచిదే, కానీ హనుమాన్ చాలీసా అంటే 40 రోజులు శ్వాసను గమనించుకుంటూ ధ్యానం చేశారంటే ఆ అనుభవాలు మీరంటే తర్వాత చూస్తారు అని చెప్పి ఇంకా కొన్ని ధ్యానం గురించి కొన్ని మాటలు చెప్తే వాళ్ళందరికీ నచ్చినాయి. మేడం మీరు రండి, తప్పనిసరిగా వచ్చి చెప్పండి, మీరు చాలా బాగా చెప్తున్నారు అని చెప్పని అన్నారండి. అలాగా ధ్యానాలయాలన్నీ దేవాలయాలు అవ్వాలంటే మనం పత్రిసార్ ద్వారా అంతరార్థం తెలుసుకున్నాం కాబట్టి దాన్ని బయటికి చెప్పేటప్పటికి అందరికీ నచ్చుతున్నాయి ఆ మాటలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ట్రస్ట్ వారికి థ్యాంక్స్ అండి, మెనీ మెనీ.